గైస్ ప్రతి వీడియోలో కూడా నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వమని చెప్తుంటాను. దానికి కారణం ఏంటంటే స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు అవి కొన్ని సెకండ్స్, కొన్ని మినిట్స్ లేదా కొన్ని అవర్స్ మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రతిదానికి వీడియో చేయలేం కాబట్టి నేను మన గ్రూప్స్లో జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటాను. సో ఇంతవరకు ఎవరైనా జాయిన్ కానట్టయితే డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్న లింక్స్ ఉపయోగించి మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మీరు కనుక ఇప్పుడు ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు కింద క్రెడిట్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మీకు ఈ విధంగా క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ అని కనిపిస్తుంది అనమాట. సో ఫ్రీగానే మీరు క్రెడిట్ స్కోర్ తెలుసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కింద మనకి మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ఏం చేయగలరో ఇక్కడ నుంచి అది కూడా చూడొచ్చు. ఇక నేను ఇక్కడ చెక్ నో దగ్గర ట్యాప్ చేస్తే ఫ్యూ సెకండ్స్ లో నాకు క్రెడిట్ స్కోర్ అనేది ఇక్కడ చూపించేస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు, కింద మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవి కూడా మీరు ఇక్కడ నుంచి తెలుసుకొని మీ క్రెడిట్ స్కోర్, మీ క్రెడిట్ లిమిట్, మీ పేమెంట్స్ కి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. అది మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ఎక్కడ తప్పు చేస్తున్నారు అనే విషయం కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది అనమాట. టాప్ లో క్రెడిట్ స్కోర్ వచ్చింది. ఇక్కడ 300 to 900 అని చూపిస్తే అందులో 864 నాకు రావడం జరిగింది. అలాగే కింద మీరు గమనించినట్లయితే మరికొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో మీరు గమనించినట్లయితే ఆన్ టైం పేమెంట్ స్టేటస్, క్రెడిట్ యూటిలైజేషన్ స్టేటస్, క్రెడిట్ ఏజ్ స్టేటస్, ఇంకా క్రెడిట్ మిక్స్, ఇంకా క్రెడిట్ ఎంక్వైరీస్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. ఒక్కొక్కటి మీరు గమనించినట్టయితే ఆన్ టైం పేమెంట్స్ వచ్చేసరికి మీకు ఎక్కడెక్కడ యాక్టివ్ అకౌంట్స్ ఉన్నాయో అది చూపిస్తుంది. అలాగే మీరు ఆన్ టైం ఎన్ని పేమెంట్స్ చేశారో అది చూపిస్తుంది. డిలేడ్ పేమెంట్స్ ఎన్ని అన్ని కూడా చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా డిలేడ్ పేమెంట్ చేస్తే అది మీకు డైరెక్ట్ గా క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని డిలేడ్ పేమెంట్ చేస్తారో అది మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అంతేకాకుండా మీకు క్రెడిట్ యూటిలైజేషన్ అంటే మీరు ఎంత క్రెడిట్ లిమిట్ వచ్చింది, ఎంత యూటిలైజ్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. క్రెడిట్ స్టేటస్ చూస్తున్నారు కదా, మీకు అన్ని కలిపి క్రెడిట్ లిమిట్ ఎంత ఉందో అది మీకు ఇక్కడ చూపిస్తుంది. వాటిలో మీరు ఎంత యూజ్ చేస్తున్నారో అది కూడా చూపిస్తుంది. ఇక మీకు ఈచ్ అకౌంట్ నుంచి మీరు ఎంత యూజ్ చేస్తారో ఆ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఇది కూడా మీకు బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. క్రెడిట్ యూటిలైజేషన్ ఎక్కడ ఎక్కువ చేస్తున్నారు, ఎక్కడ తక్కువ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు అనే విషయం మీరు తెలుసుకోవడానికి. ఇక క్రెడిట్ ఏజ్కి వచ్చేసరికి అంటే ఎప్పటి నుంచి మీరు క్రెడిట్ ని యూజ్ చేస్తున్నారు అనే స్టేటస్ కూడా మీకు చూపిస్తుంది. చూసారు కదా, స్టేటస్ చూపిస్తుంది. అలాగే కింద మీకు యాక్టివ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని కూడా చూపిస్తుంది అనమాట. ఒకవేళ వీటిలో ఏదైనా కానీ మీరు యూజ్ చేయడం లేదనుకుంటే దానిపై మీరు యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇక క్రెడిట్ మిక్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీరు ఎన్ని రకాల క్రెడిట్స్ ఉపయోగిస్తున్నారు అనే విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అంటే క్రెడిట్ కార్డ్స్, లోన్స్, ఇంకా పే లెటర్స్ ఇవేనా ఉన్నట్టయితే అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్ గా క్రెడిట్ ఎంక్వైరీస్ ఉంటాయి. మీరు ఎవరికైనా క్రెడిట్ ఎంక్వైరీ కోసం పర్మిషన్ ఇచ్చినట్టయితే అది కూడా మీకు కౌంట్ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా జస్ట్ క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు, వేరియస్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడం కోసం ఫోన్ పే మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఫోన్ పే అందరూ ఉపయోగిస్తుంటారు కాబట్టి అందరికీ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇక మరికొన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.